అన్నా ఇక్కడ సర్వదర్శన్ టోకన్స్ ఎక్కడ ఇస్తారన్నా? అన్నా డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆఫ్లైన్లో టికెట్లు ఎక్కడ ఇవ్వరన్నా. ఫస్ట్ 3 రోజులు డిసెంబర్ 30, 31, 1వ తేదీ ఈ డిప్లో ఎవరికైతే టికెట్లు వచ్చాయో వాళ్ళకి మాత్రమే దర్శనం అన్న. మిగిలిన 7 రోజులు అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు ఎటువంటి టికెట్ లేకపోయినా దర్శనానికి అలౌ చేస్తారు. ఈ 10 రోజులు అంటే వైకుంఠ ద్వారం స్టార్ట్ అయిన 10 రోజులు ఎక్కడ కూడా ఆఫ్లైన్లో టికెట్లు ఇవ్వరు. దళారుల మాట నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దండి. అలాగే ఈ 10 రోజులు శ్రీవాణి టికెట్లు, సర్వదర్శనం టికెట్లు, చిన్నపిల్లల టికెట్లు కూడా అనుమతించరు. తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత రూమ్స్ కావాలంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఉదయం 5 గంటల నుంచి కూడా రూమ్స్ అలాట్ చేస్తారు. కాకపోతే చిన్న విషయం ఏమిటి అంటే రూమ్స్కైనా దర్శనానికైనా ముందు కంటే కూడా ఎక్కువ సమయం పడుతూ ఉంది. అలాగే ఫైనల్గా ఎవరైతే ఫస్ట్ 3 డేస్ టోకన్ పొందారో మీరు టోకన్లో ఇచ్చిన టైం కంటే 1 గంట ముందు తిరుమలకి చేరుకుంటే సరిపోతుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వయసులో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు దర్శనాన్ని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి టీటీడీ స్టాఫ్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి. సేఫ్గా దర్శనం చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.